ఈజీగా పరోటా ఎలా ప్రిపేర్ చేయండి. చాలా బాగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్‌లో కొంచెం వాటర్ తీసుకొని 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని ఈ విధంగా బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇలా ఒక పెద్ద సైజ్ క్యారెట్‌ని తీసుకున్నాను. దాన్ని కూడా క్లీన్ చేసుకొని వీటి మొత్తాన్ని బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు వీటిని ఇలా కొంచెం పెద్ద సైజు పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలానే ఈ కట్ చేసుకున్న వాటన్నింటిని ఒక బౌల్‌లో వేసుకొని నెక్స్ట్ పొటాటోస్‌ని కూడా ఇలానే కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు పీసెస్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటి మొత్తాన్ని ఒక బౌల్‌లో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. క్రష్ చేసుకోవటానికి ఈజీగా ఉండేటట్టు ఇది బాయిల్ అయిపోయాయి కదా! ఇప్పుడు వీటిని వేరొక బౌల్ తీసుకొని వాటిలో మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ అండ్ క్యారెట్ పీసెస్‌ని వేసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్నాం కదా! ఇలా పేస్ట్‌లా చేసుకున్నాం కదా! ఇప్పుడు వీటిలో కొన్ని కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కొన్ని కరివేపాకు రెమ్మల్ని, అదేవిధంగా కొన్ని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బీట్రూట్ 1 కప్ వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనం అన్ని హెల్తీగా ఉండేవి కలుపుతున్నాం కదా! గోధుమ పిండి, అదేవిధంగా పొటాటోస్ అండ్ క్యారెట్స్ ఈ విధంగా కలుపుకున్నదాన్ని ఒక 2 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచుకోండి. అప్పుడు మనకి పరోటాలు అనేవి చాలా టేస్ట్‌గా అండ్ స్మూత్‌గా కూడా వస్తాయి. నెక్స్ట్ ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ పై దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ప్యాన్‌పై ఇలా చేత్తో ఒత్తుకుంటూ పరోటాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన సైజులో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా చేసినా కూడా ఇవి చాలా స్మూత్‌గా వస్తాయి. ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న దానిపై కొంచెం లైట్‌గా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. చూసారు కదా! ఇలా పొంగుతూ వస్తాయి. అంతే. ఇలానే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. దీనిపైన కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేయటం వల్ల 2 వైపులా కూడా మంచి కలర్‌లో బేక్ అవుతుంది. ఇది కూడా 2 వైపులా బాగా కాల్చుకున్నాం కదా! దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. అంతే మన టేస్టీ ఆలు క్యారెట్ మిక్స్ పరోటా చాలా టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా బ్రేక్‌ఫాస్ట్‌గా, డిన్నర్‌గా కూడా ఇది చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా! ఇలా ఈజీగా వచ్చేస్తుంది. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి